వెల్కమ్ టు ఆరోగ్య టాక్స్. సో ఈరోజు అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఏంటబ్బా సంక్రాంతి అప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తున్నారు అనుకుంటున్నారా? సంక్రాంతి అప్పుడు టికెట్స్ అయితే అవైలబుల్గా లేవు గైస్. సో ఇప్పుడు వందే భారత్లో అయితే టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయనేసి ఇప్పుడు ఆలోచించుకొని బుక్ చేసేసాము. సో ఈరోజు 3కి అనమాట మా ట్రైన్. మా స్టేషన్ వచ్చేసి సికింద్రాబాద్ పడింది. సో మేము అక్కడికి వెళ్ళడానికి మాకు టైం పడుతుంది కాబట్టి మేము తొందరగానే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:45 అయింది. మేము స్టార్ట్ అవుతున్నాము. మా లగేజ్ కూడా ప్యాక్ చేసేస్తున్నాము. ఓన్లీ మేము 4 మెంబర్సే కాబట్టి మాకు 2 బ్యాగ్సే పడ్డాయి. యాక్చువల్గా ఈరోజు మా మమ్మీ ఆఫీస్కి వెళ్ళిందనమాట. సో మేము తనని మధ్యలో జాయిన్ చేసుకొని మళ్ళీ మా సికింద్రాబాద్ జర్నీ స్టార్ట్ చేస్తాము. మా చెల్లి చూడండి ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అయిందో. తనకి ఆటోస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా రైడ్ చేస్తున్నాం దానిపైన అంటే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయింది. అండ్ మా అమ్మని కూడా మేము పికప్ చేయగానే తనని రియాక్షన్ చూడాలి. సో మధ్యలో మేము మా అమ్మని పికప్ చేసుకొని సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా రాగానే నేను సూట్ కేసుని లాగుతుంటే మా చెల్లి కూడా నేను లాగుతా అని చూడండి ఎలా లాగుతుందో. యాక్చువల్గా మా మమ్మీ ఆఫీస్లో లంచ్ చేయలేదంట. మేము త్వరగా వచ్చేసాం కదా రైల్వే స్టేషన్కి. బాక్సెస్లో ఫుడ్ పెట్టుకొని తెచ్చిందనమాట. మేము కూడా ఇంకా ఆకలేస్తుందని తిన్నాము. నా కోసం తెచ్చిన స్వీట్ అయితే మా చెల్లి ఫుల్గా కానిచ్చేసింది. నాకు ఇవ్వవే కొంచెం, నా కోసం తెచ్చింది మమ్మీ అంటే నో అని చెప్తుంది. చూడండి నాకు అస్సలు ఇవ్వట్లేదు. సో మేము అలా తింటున్నప్పుడే మా పక్కన ఒక అంకుల్ బోర్డ్ పైన ఏ ట్రైన్స్ ఏ ప్లాట్ఫామ్ పైన వస్తాయని చెప్పి రాశారనమాట. సో మా ట్రైన్ ఎక్కడ వస్తుంది ఏ ప్లాట్ఫామ్ అని చూసి మేమైతే వెళ్ళిపోయాము. ఇంకెందుకు లేట్ అనుకొని మేము వెళ్ళగానే మా కోసం అయితే ట్రైన్ వెయిట్ చేస్తూ ఉండింది. నేనైతే ఫుల్ ఎక్సైట్ అయ్యా. చూస్తున్నారు కదా ఫుల్గా ఇంకా ట్రైన్కి వెళ్ళి ముద్దు పెట్టుకోవాలనిపించింది. అప్పటికే చాలామంది ట్రైన్ ముందు రీల్స్ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారనమాట. ఇంకా ఫుడ్స్ అవన్నీ ట్రైన్స్ లోపలికి వెళ్తున్నాయి. నేను కూడా ఇంకా ఎక్సైట్ అవ్వలేకపోయాను ట్రైన్లో కూర్చోాలని. వెంటనే సూట్ కేసు కూడా వెత్తేసాను వెళ్ళిపోవాలని చెప్పి లోపలికి. ఇంకా లోపలికి వెళ్ళగానే నాకైతే వావ్ అనిపించింది. సూపర్ ఉండింది అస్సలు. చూస్తున్నారు కదా అందరూ ఫోటోలు వీడియోలు మామూలుగా తీయట్లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇటు సైడ్ 3 సీట్స్ ఉన్నాయి, ఇటు సైడ్ 2 సీట్స్ ఉంటాయి. మేమైతే 3 సీట్స్ బుక్ చేసుకున్నాము. మేము ఇటువైపు 3 సీట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ ఇటువైపు 2 ఇటువైపు 1 వచ్చిందనమాట మాకు. ఇంకా మా సైడ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సరే అంటే చాలా కైండ్ పర్సన్స్లా కనిపించారు. సరే అన్నారు. మా చెల్లి అయితే ఇటు సైడే కావాలి అటు సైడ్ వద్దు అని చెప్పి అటు సైడ్ కూర్చొని పోయింది. చూడండి మాకైతే రాగానే న్యూస్ పేపర్స్ ఇచ్చారు. ఒకటి ఇంగ్లీష్, ఒకటి హిందీ, ఇంకొకటి తెలుగు అనమాట. ఇంకా పైన అయితే 3 సీట్స్ కాబట్టి 3 లైట్స్ ఇచ్చారు. ఇవి టచ్ స్మార్ట్లో ఉన్నాయన్నమాట. ఇంకా మేము వచ్చామో లేదో అందరూ వచ్చి కూర్చుని పోయారు. మా వెనకాల ముందు ఒక టీవీ ఇచ్చారు. అందులో ఏదో మూవీ వస్తుందేమో అనుకున్నాము, కానీ ఇందాక చూపించిందే రిపీట్ అవుతుంది. ఇంకా అలా కూర్చొని ట్రైన్ స్టార్ట్ అవ్వగానే మాకు వాటర్ బాటిల్స్ ఇచ్చారనమాట. ఇంకా మా స్టేషన్ వరంగల్ రీచ్ అవ్వబోతుంది. ఇక్కడ చూపిస్తున్నారు కదా టీవీలో. ఇంకా పైన ఒక స్క్రీన్ ఉంది, దానిపైన చూపిస్తున్నారు. నేను ఇంకా ఆ విండో చూస్తూ ఉండిపోయాను. ట్రైన్ బ్యాక్ సైడ్ వెళ్తుంది కదా, చూసి ఇంకా అలసిపోయాను అనమాట. ఇద్దరు వచ్చేసింది అప్పటికే. నాన్న ఏం చేస్తున్నారా బాబు, అసలు అలసిపోవట్లేదు అనుకుంటున్నారా? స్పీడ్ టెస్ట్ చేస్తున్నారు. అలా వీడియో అప్లోడ్ చేశానో లేదో మా కోసం స్నాక్స్ అయితే వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా, సమోసా ఒకటి ఇచ్చారు చిన్నది, ఇంకా పాప్కార్న్, ఇంకా ఏదో మిక్చర్ అయితే ఇచ్చారు.
అంతే ఇంత రవ్వ స్నాక్స్ కోసం చాలామంది వెయిట్ చేశారు మా అలాగే. అలా మేము మా టైంని ఫన్తో అంతా గడిపేసామన్నమాట. ఫుల్ చీకట కూడా అయిపోయింది అప్పటికే. మేము గేమ్స్ ఆడుకున్నాము, మా నాన్న నేను స్పీడ్ టెస్ట్ చేసాము, రీల్స్ అప్లోడ్ చేసాము, ఫన్ జరిగింది. ఇంకా రాత్రి అవ్వగానే మాకైతే మా కోసం డిన్నర్ ఇచ్చేసారనమాట. సో అలా మా డిన్నర్ తినేసి బజ్జనిపోయాము. ఇంకా మిడ్ నైట్ 11కే మా వైజాగ్ రీచ్ అయిపోయామన్నమాట. అసలే మిడ్ నైట్ కదా, చాలా వెదర్తో ఉన్నాము. మేము రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే అప్పటికి చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట. చాలా చల్లగా ఉంది అన్నమాట అప్పటికి. ఇంకా బయటికి రాగానే చాలా ఆటోస్ వెయిట్ చేస్తూ ఉన్నాయి. అవన్నీ మా కోసమేనా అన్నట్టు అనిపించింది. ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట మా నాన్నమ్మ వారి ఇంటికి. ఫైనల్గా రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, వీళ్ళే మా నాన్నమ్మ ఇంకా మా తాతగారు. మేము అక్కడ ఉండేది 1 డేనే. మళ్ళీ మేము నసన్పేట వెళ్తాము, అదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ రిటర్న్లో 1 డే ఇక్కడ ఉంటాము. సో టోటల్గా మేము 4 డేసే ఉంటాము. ఇంకా ఉన్న 1 డే బీచ్కి రాకుండా ఉంటామా? వైజాగ్ అంటేనే బీచ్కి స్పెషల్. సో బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా వైజాగ్ వచ్చాక మాకు మెయిన్ థింగ్ షాపింగ్ చేయాలి, ఇంకా బయటకు ఎక్కడికైనా వెళ్ళాలి. సో ఆల్రెడీ నేను ఒక జీన్ తీసుకున్నాను. సో తీసుకున్న వెంటనే వైజాగ్ బీచ్కి వచ్చేసాము. మేము ఇక్కడికి వచ్చింది రిపబ్లిక్ డే రోజు. సో పైన హెలికాప్టర్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి. మేము క్యాజువల్గా డైరెక్ట్గా వాటర్లోకి వెళ్తాము, బట్ ఈసారికి పార్క్ వచ్చామన్నమాట. మా చెల్లి ఉందని రాగానే ఒక చిన్న కార్ రైడింగ్ ఉంది. మా చెల్లి అక్కడ ఎంజాయ్ చేస్తే నేనేమో ఎలిఫెంట్ మీద కూర్చొని వ్యూ అంతా ఎంజాయ్ చేసా. మేము ఇక్కడ బీచ్లో ఎలా ఎంజాయ్ చేసామనేసి మీకు ఒక షార్ట్ పెట్టాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఆ రోజు ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోయాము. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని నాకు చాలా హ్యాపీగా ఉండింది. ఏంటో మా బ్యాడ్ లక్ ఒక్క బస్ కూడా దొరకలేదు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఇంకా వెయిట్ చేసి మా చెల్లి కూడా పడుకుని పోయిందనమాట. ఒక్కటి కూడా రాలేదు. మేము 6కి వెళ్తే 7 వరకు బస్ దొరకలేదు. ఫైనల్గా ఒక బస్ అయితే వచ్చింది. ఇంకా వెయిట్ చేయకుండా మా నాన్న తొందరగా వెళ్ళి 3 సీటర్స్ క్యాచ్ చేసేసుకున్నారు. కొన్ని గారెలు క్యారీ చేసాము. సో ఆకలి అవుతుందని గారెలు కూడా తినేసాము. నాకు వద్దనేసాను, ఆకలి లేదనేసి. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు రీచ్ చేస్తాను అని చెప్పి వెయిటింగ్గా ఉండిపోయాను. అలాగే ఫైనల్గా ఆ రోజు ద నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ అయిపోయామన్నమాట. చూడండి, వీళ్ళే మా అమ్మమ్మ ఇంకా తాతయ్య. Bye guys, if you like this video please like, share and subscribe my channel.